పార్వతీమాత మీద శివయ్యకి ఎంత ప్రేమ అంటే అమ్మ ఒకసారి అడుగుతుంది, అడిగి తినకుండా ఉంటుంది. అప్పుడు శివయ్య ఏం చేస్తాడంటే తినిపించడానికి, దేవి అడిగావు కరెక్టే, తిండికి అలగడానికి సంబంధం ఏమిటి, తినొచ్చు కదా అని చెప్పేసి తినిపించడానికి తీసుకొస్తే అమ్మ అయినా కూడా అలిగి అటు తిరిగి ఉంటుంది, తినదు అసలుకే. అప్పుడు శివుడు ఏం చెప్తారంటే, అంతలే పార్వతి, నువ్వంటే మహారాణివి కదా, అక్కడంటే నీకు క్షణంలో అన్ని నీకు తీసుకొచ్చి పెడతారు, ఇక్కడ నేను అంటే ఏంటి, నేను ఏమి లేనివాడిని కదా అని చెప్పేసి శివుడు అలా మాట్లాడుతూ ఉంటుంటే పార్వతమ్మ కళ్ళల్లో నీళ్ళు ఇలా కారిపోతుంటాయి. స్వామి దయచేసి నన్ను ఇంకా బాధ పెట్టకండి, ఇలాంటి మాటలు అనకండి, నాకు మీరు ఎంత ప్రాణము ఎంత ఇష్టము అనేది మీకు ఇంకా ఎలా చెప్పాలి స్వామి, నాకు ఏమి వద్దు, మీరు నా పక్కనుంటే చాలు స్వామి అని ఎంత బాధపడుతూ ఆ కంట నిండా నీళ్లు పెట్టుకుని స్వామితో చెప్తుంటే శివుడు అలా చూసి ఉండిపోతాడు. పార్వతమ్మని చూసి అలా ఉండిపోయి, దేవి ఇంకెప్పుడు నేను ఇలాంటి మాటలు నిన్ను బాధ పెట్టను అని చెప్పేసి, నాకు నువ్వు ఎంతో ఇష్టం దేవి, ఎంత ఇష్టం అంటే నా మాటలో చెప్పలేనంత ఇష్టం అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో ఎంత గొప్ప అనురాగమైన ప్రేమ ఉంటుందంటే, ఆహా అలా వింటూ ఉంటే మనకి ఎంత సంతోషం అనిపిస్తుందో. నమః పార్వతీ పతియే హర హర మహాదేవ శంభో శంకర శివకేశవాయ నమః.